ఎవరు కూడా పేపర్లు చదవద్దు. పేపర్లు చదివేవాళ్ళు పేపర్లు మూసేయండి దయచేసి. ఏదైతే యజ్ఞం చేస్తున్నామో ఆ యజ్ఞం యొక్క పూర్ణాహుతి ఈరోజు చక్కటి విషయాలలో ప్రావీణ్యత పొంది మన ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఎందుకు వైట్ చూడండి, ఈ అవాంతరాలను అధిగమించడం అనేటువంటిది కూడా మనకు కావాలి. మన లక్ష్యం అనేటువంటిది ఒకటే, ప్రత్యేక తెలంగాణ సాధించి తీరుతాం. ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రమించము అందరూ చెప్తూ ఉన్నారు ఈ విషయాలు. ఆ లక్ష్యం ఎలా సాధించగలుగుతాం? మనమంతా ప్రేరకులం. రేపు మన మండలంలోకి పోయేది ఉంది. ప్రేరకులు చేయాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పని ఉప ప్రేరకులను ఎన్నుకోవడం అనేటువంటిది. తన యొక్క మండల్లో మొత్తం మండల్ యొక్క ఒక మ్యాప్ అనేటువంటిది ముందు పెట్టుకొని ఆ మ్యాప్ను 6 భాగాలుగా తయారు చేసుకొని, అంటే ఓ 4-5 గ్రామాలు కలిపి ఒక భాగం, ఇంకో 4-5 గ్రామాలు కలిపి ఒక భాగం, ఈ విధంగా మొత్తం 30 గ్రామాలు ఉంటే 5-5 గ్రామాలు కలిపి ఒక్కొక్క భాగం కిందకి పెట్టుకొని, 40 గ్రామాలు ఉంటే 5 లేకుంటే 6 గ్రామాలు పెట్టుకొని ఒక్కొక్క భాగం కిందకి తయారు చేసుకొని, ఆ గ్రామాల్లో ఉండేటువంటి మన కార్యకర్తలు, ముఖ్యంగా తెలంగాణ వాదులు, తెలంగాణ అంటే గట్టిగా కమిట్మెంట్గా ముందుకు వచ్చేటువంటి వాళ్ళు, ఆ తర్వాత తెలంగాణ అయ్యేంత వరకు విశ్రమించకుండా పనిచేస్తామనేటువంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు, ఇంకో విధంగా చెప్తే అలాంటి వాళ్ళని ఎన్నిక చేసి వాళ్ళ పేర్లు ఇవ్వాల్సినటువంటి పని బాధ్యత మీ పైన ఉంది. అంతటితో ఆగదు. ఇప్పుడు ఇక్కడ యజ్ఞం ఎలాగైతే క్యాంపు చేసుకున్నామో అందరినీ కలిపి ఆ విధంగా మండల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క యూనిట్, ఒకవేళ 5-6 గ్రామాలు కలిపి ఒక యూనిట్ అని అనుకుంటే ఒక యూనిట్లలో నుండి ఒక్కొక్కరిని తీసుకుంటే ఈ విధంగా 3630 మంది అవుతారు. వాళ్ళందరూ మన ఉప ప్రేరకులు. వాళ్ళ ద్వారా ఇంకా అడుగుపోయేది ఉంది. అయితే ఈ 3630 మందికి ఒక ట్రైనింగ్ క్యాంప్ అనేటువంటిది కండక్ట్ చేయాలి మళ్ళీ. అది ఎప్పుడు అంటే నిర్ణయిస్తున్నాం. ఓ సూచన వచ్చింది, మన జిల్లాల్లో చేస్తే బాగుంటుందేమో. జిల్లాకు దాదాపు 300-400 మధ్యన ఉంటారు. ఆ జిల్లా క్యాంప్ అనేటువంటిది మనం అక్కడ జిల్లాలో చేస్తే బాగుంటుంది అని మన కమాండర్లు అందరూ కలిసి రాత్రి నిర్ణయం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఏదైతే 28, 29 ఈ మాసంలో ఇక్కడ కలుద్దామని అనుకున్నామో అది హైదరాబాద్లో కాకుండా మన జిల్లాల్లో కలుసుకుందాం. 2 రోజులు మొత్తం కూడా అందరూ కలిసి కాలక్షేపం చేద్దాం. పుట్టి కాలక్షేపం చేయడమా, ట్రైనింగ్ పొందుతాం. ఆ ట్రైనింగ్ పొందడం అనేటువంటి విషయంలో మనము ఏదైతే అనుభూతులు పొందామో ఆ అనుభూతులను వాళ్లకు పంచిపెడదాం. ఏ విధంగా పొద్దున్నే లేసాం, నిద్ర వస్తుంది, కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాం, అయినా పొద్దున్నే విజిల్ అయింది కాబట్టి లేసాం. 6 గంటలకు లేసాం. 6 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని 6:30 కల్లా ఆ జెండాను ఎగరవేసుకున్నాం. సరిగ్గా అందరం మైదానంలో నిలబడి టైం పాలన చేశాం. ఊరికనే సమయపాలన అనేటువంటిది ఊరికనే చేయలే. ఆ అనుభూతి కలిగింపజేసుకోవడానికి సమయపాలన అంటే ఎలాంటిది. నిన్నటి రోజున చూశాను, కొందరికి టిఫిన్ దొరకలేదు, అయినా క్లాసులు జరగడం మొదలుపెట్టేసాం 10 గంటలకు. కొందరు టిఫిన్ చేయకుండానే క్లాసులలోకి వచ్చేసేసారు.
ఓ రోజు టిఫిన్ తినకుంటే ఏమో సార్, కానీ విషయాలు మాత్రం చాలా ఇంపార్టెంట్, అవి తప్పనిసరిగా నోట్ చేసుకునేది ఉంది అని ఆ విధంగా నోట్ చేసుకున్నాం మనమంతా. ఒక కార్యకర్త వచ్చాడు, మాకేమన్నా లిటరేచర్ ఇస్తారా సార్ అని. నేను చెప్పాను, లిటరేచర్ మీరు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు నోట్బుక్లో ఎన్ని విషయాలైతే మీరు రాసుకుంటూ ఉన్నారో అవన్నీ చక్కటి లిటరేచర్. అంతకంటే లిటరేచర్ ఇంకేం అక్కర ఉండకపోవచ్చు. చక్కటి విషయాలు, వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ అంతా కొన్ని గ్రంథాలను ఓడిపోసి ఉన్న విషయాలను అన్నింటినీ సేకరించి మీ ముందు గంటన్నరలో పెట్టడం అనేటువంటిది జరిగింది. ఆ చక్కటి విషయాలను మీరు రాసుకున్నారు, మీకు అనువుగా మళ్ళీ ఎందుకు మళ్ళీ అందరి ముందు చెప్పడానికి వీలుగా ఉండాలి. అది ఇది ఉండనివ్వండి కాస్త, ఇది కొరకు అవసరం అంట. చూడండి, ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి లిటరేచర్ ప్రతి ఒక్క వ్యక్తి ముందు పెట్టాలి అనే తహతహ ఉంది. ఆ తెలంగాణ వ్యక్తిని తెలంగాణ వాదిగా తయారు చేసేంత వరకు నేను విశ్రమించను అని అనుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ వాదిగా తయారు చేద్దాం. ఆ తెలంగాణ వాదిగా తయారు చేయడానికి నాలో కావాల్సినటువంటి లక్షణాలు అనేటువంటివి కూడా జోర్పించుకుంటాం. నాకు కావాల్సిన లక్ష్యం ఒకటే, అందరి ముందు పెడుతున్నాను, ఒకటే, నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి, అయినంత తొందరగా కావాలి. వివక్ష గురయ్యాను గత 5 దశాబ్దాలు, 50 సంవత్సరాలు పూర్తిగా. ఇప్పుడు సహించేది లేదు, ఇక నాకు సాధించి తీరుతాను తెలంగాణ అనేటువంటి విధంగా ముందుకు పోయేది ఉంది. మనం ఒక్క దగ్గర కాదు, అన్ని గ్రామాల్లో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన సైనికుడు ఉంటాడు. 6 సైనికులు గ్రూపుగా ఉంటారు. ఆ ఉప ప్రేరకులు మీరు ఏదైతే నిర్ణయిస్తారో వాళ్లకు క్యాంప్ అనేటువంటిది ఏదైతే జరుగుతుందో ఆ ఉప ప్రేరకులు అందరూ కూడా మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్, అంటే 107 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి మనకు. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ వైజ్ అంటే దాదాపు 1000 మంది వస్తారు. ఆ 1000 మందితో ఒకరోజు క్యాంప్ అనేటువంటిది నడిపిద్దాం. అక్కడికి వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ ఇద్దాం. ఎవరి ద్వారా? ఉప ప్రేరకుల ద్వారా కాన్స్టిట్యుయెన్సీలో శిక్షణలు ఇద్దాం. స్టేట్ కమాండర్స్ వాళ్ళ ద్వారా ప్రేరకులకు శిక్షణ దొరుకుతుంది. ప్రేరకులు ద్వారా ఉప ప్రేరకులకు శిక్షణ దొరుకుతుంది. ఉప ప్రేరకుల ద్వారా సైనికుడికి శిక్షణ దొరుకుతుంది. అందరము సైనికులమందరం కలిసి పరేడ్ గ్రౌండ్స్లో మహాసేనా సమ్మేళన్, ఆ మహాసమ్మేళనానికి వచ్చేసేస్తాం 28 అక్టోబర్ నాడు. ఇది మన టార్గెట్, ఇది మన పరీక్ష. ఆ పరీక్ష రోజు ఆనాడు 108,000 మంది సైనికులు పరేడ్ గ్రౌండ్లో ఉండాలి. అయితే దీనికి ఎంత తీవ్రంగా మనం పనిచేయాలో మీరు అర్థం చేసుకోండి. ఆ గురుతర బాధ్యత వహించడానికే, మిమ్మల్ని సమర్థవంతులుగా తయారు చేయడానికే ఎక్కడెక్కడి నుండో లెక్చరర్స్ వచ్చారు. అంతా మన వాళ్ళే, విషయాలు వివరంగా చెప్పారు. అయితే ఆ విషయాలు మాత్రమే కాకుండా ఫిజికల్గా ట్రైనింగ్ అనేటువంటిది, శారీరక స్థోమతను పెంచుకోవడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా దొరికింది. అది ఏ సమయానికి ఏ కాషన్కు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం మీరు అనుభూతి పొందారు. అక్కడ ఒక శిక్షక్ లాంటి వ్యక్తి ఒక్కతనే ఆర్డర్ ఇస్తున్నాడు, సావధాన్ అని అన్నాడు. వెంటనే అందరం అటెన్షన్లోకి వచ్చేసేసాం. ఎందుకు వినాలి, నాకేమవసరం ఉంది అని అనుకోవడం లేదు. మనం అందరము అతను చెప్పాడు, మేము చేయాలి. విశ్రామని అన్నాడు, వెంటనే కాళ్ళు దూరం చేసాము, చెయ్యి వెనక్కు పెట్టుకున్నాం. ఎందుకు విన్నాం? ఇదంతా మనం ఆ లక్ష్యం వైపు దృష్టి పెట్టుకున్నాం. తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ సాధించేంత వరకు నాకు కావాల్సినటువంటి క్షమతను నేను నిర్మాణం చేసుకుంటాను, నాకు కావాల్సినటువంటి శక్తిని నేను తయారు చేసుకుంటానని, నాకు కావాల్సినటువంటి యుక్తిని కూడా తయారు చేసుకుంటాను నా మనసులో. అందుకే ఒక లాఠీ పట్టుకున్నాం. ఎందుకు పట్టుకున్నాం? లాఠీతో ఎవరైనా భయపడతారా? కానీ సమాజంలో చాలామంది
భయపడుతూనే ఉన్నారు. చాలామంది అంటే ముఖ్యంగా తెలంగాణకు వ్యతిరేకంగా వాదన చేసేటువంటి వాళ్ళంతా మన చిన్న కట్టముక్కం చూసి భయపడుతూ ఉన్నారు. దానితో మనం ఏం చేస్తున్నాం అంటే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఉన్నాం. ఉట్టి క్రమశిక్షణని వదిలిపెట్టడం లేదు, ఆత్మవిశ్వాసం కావాలి. 10 మందితో మాట్లాడడానికి, 10 మందికి జవాబు చెప్పడానికి, 10 మందిని సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి. ఊరికే మనం ఏదో ఒకటి అనుకోవడంలే. కాబట్టి ఆ 10 మందిని కలుపుకొని తిరిగేది ఉంది. కాబట్టే నాకు కావాల్సినటువంటి ఆత్మవిశ్వాసం నాలో ఉండాలి. నా గుండె రగులుతూ ఉంది వివరాలతో, విషయాలతో. అందరి గుండెను కూడా నేను రగిలింపజేస్తాను. అంతవరకు విశ్రమించాను. అందరూ కూడా నేను బాధపడుతున్నట్టే, నేను నాలో ఏదైతే రగలడం అనేటువంటి జరుగుతుందో అందరిలో ఆ విషయం నేను చూసి తీరుతాను అనేటువంటి విధంగా ముందుకు పోతూ ఉన్నాం. అందుకే మనం ఉప ప్రేరకులను తయారు చేసుకుంటాం. మొట్టమొదలు వాళ్ళలో కూడా ఇలాంటి భావాలను నింపుతాం. ఆ తర్వాత వాళ్ళు పోయి సైనికులు తయారు చేస్తారు. వాళ్ళలో కూడా ఇలాంటి భావాలు నింపి అందరినీ మహాసమ్మేళనంలో తీసుకొస్తూ ఉన్నాం. ఎలా ఉంటుంది చూడండి. ఆ భవ్య విరాట ప్రదర్శన చూసిన తర్వాత వెంటనే తెలంగాణ వచ్చేసేయాలి అనేటువంటి ఒక మన తీవ్రత. అందుకే 28 అక్టోబర్ అనేటువంటిది ఒకటి పెట్టుకున్నాం. ఎందుకు అంటే 1 నవంబర్ ఏదో విషాదకరమైనటువంటి దినమే మనకు. కాబట్టి దానికి జవాబు చెప్పడానికి, దానికి సరి అయినటువంటి పద్ధతిగా జవాబు చెప్పడానికే మొదలే జవాబిస్తున్నాం. ప్రశ్నలు వాళ్ళ దగ్గర పెడుతూ ఉన్నాం. ఇది మన యొక్క తరహా, ఇది మన యొక్క పద్ధతి. ఆ పద్ధతిలో మనం విశిష్టంగా కృషి చేసి తప్పనిసరిగా దాంట్లో జయం సంపాదించాలి. నాకు తెలంగాణ కావాలంటే ఇంకేది అక్కర్లేదు. ఎప్పటికీ కూడా కూర్చున్నా లేచినా తెలంగాణ 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 అని ప్రతి ఒక్క వ్యక్తితో, నేను అనడే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తితో అనిపిస్తాను. అనిపించడమే కాకుండా ఆ వైపు ఆ విధంగా పనిచేసేటువంటి విధంగా చూస్తాను. ఇంకా వేరే ఆలోచన లేదు. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసాం. ఆ విషయాలు మేము ముందు పెట్టాలి. నాకు డ్రెస్ లేదండి, నాకు డ్రెస్ ఇవ్వలేదండి, 3 రోజులు అయ్యిందండి, 4 రోజులు అయ్యిందండి అని ఈ విధంగా కంప్లైంట్లు తీసుకొని నా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మనకి చిన్న డ్రెస్ ముఖ్యం లేక తెలంగాణ ముఖ్యం? మనకు డ్రెస్సులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది, కానీ ఆ డ్రెస్సులు అనేటువంటిది ఎక్కడో తయారైనాయి. అందులో చిన్న లోటుపాట్లు అనేటువంటివి ఉన్నాయి. ఆ లోటుపాట్లు మనమే సర్దుకోవాలి. నాకు ఇవ్వలేదు, అతను సరిగ్గా మాట్లాడలేదు. అందరూ సమానంగా లేరు. అందరిలో విపరీతమైనటువంటి విభేదాలు అనేటువంటివి ఉన్నాయి మానసికంగా. కానీ వాళ్ళందరూ మన అన్నదమ్ములే. వాళ్ళతో పోట్లాట పెట్టుకోవడం అనేటువంటి చేయమే. జై తెలంగాణ అనేటువంటి నినాదం మనం అంటాం. గట్టిగా చెప్పేది ఉంది జై తెలంగాణ అంటాం, మెల్లిగా చెప్పేది ఉంది జై తెలంగాణ అంటాం. తమ్ముడు పక్కన చప్పుడు చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. పక్కన వాళ్ళే వెంటనే జై తెలంగాణ అనండి, కొద్దిగా వీపు తట్టి జై తెలంగాణ అనండి, వెంటనే అతను సర్దుకుంటాడు. ఇంకో తమ్ముడు గట్టిగా మాట్లాడుతున్నాడు, చెప్పినా వినడం లేదు, గట్టిగా అంటాను జై తెలంగాణ అనగానే ఏదో పొరపాటు అయ్యింది అంటే కోపంగా చూపించాల్సి వస్తుంది. ఆ పని ఇవన్నీ కూడా మనము అవసరానికి అనుకూలంగా ఏది ఎప్పుడు ఏ విధంగా వాడాలనో ఆ విధంగా వాడుతూ మన వాళ్ళని అందరినీ ఒక త్రాటిపైన నడపడానికి కంకణం కట్టుకున్నాం. ఆ ఒక త్రాడ్ అనేటువంటిది ఏది? తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ. అంతటితో ఆగడం లేదు. వైభవమైనటువంటి తెలంగాణ తయారు చేసుకుంటాం మనము. మన తెలంగాణ మన దేశంలో గొప్ప తెలంగాణ కావాలి, గొప్ప రాష్ట్రంగా కావాలి. అంతవరకు నేను విశ్రమించను. మన తెలంగాణలో ఇప్పుడు 18 లక్షల ఎకరాలు మాత్రమే సాగుబడి అవుతుంది. 1 కోటి ఎకరాలకు సాగుబడికి, అంటే 1 కోటి ఎకరాల వీణ అని చెప్పుకుంటూ ఉన్నాం. 1 కోటి ఎకరాల సాగుబడికి మన దగ్గర చక్కటి ప్లాన్లు తయారు చేసుకున్నాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాతనే సాధ్యమవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నది బయటి వాళ్ళు, ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నది వలస పాలకులు. ప్రత్యేక తెలంగాణ తర్వాత వలస పాలకులు మన దగ్గర ఉండరు. మన కొలువులు మనవి, మన నిర్ణయాలు మనవి. మనకు కావలసినటువంటి నీరు మన యొక్క పొలాలకు పారుతుంది.
ఇప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి నీరు మన దగ్గర నుండి పోతూ ఉన్నాయి. వాళ్ళకు కావాల్సినటువంటి ఉపాధి కల్పన మన వాళ్ళు నోళ్ళు కొట్టి వాళ్ళు కాస్త దోచుకుపోతూ ఉన్నారు. ఇవన్నీ విషయాలు మీరు విన్నారు పూర్తిగా. వాటిని అన్నిటినీ చక్కగా మీ యొక్క పుస్తకాల్లో రాసుకున్నారు. ఎందుకొరకు? ఊరికే పుస్తకాల్లో రాసుకొని పెట్టుకోవడానికి కాదు, మీ మనసులో గట్టిగా ఉంది భావన, తప్పనిసరిగా ఈ విషయాలను అందరికీ చెప్పి తీరుతాం. అందరి గుండెలను కూడా, మా గుండె రగిలేటువంటి విధంగా అందరి గుండెలను కూడా తయారు చేస్తాం అనేటువంటి ధీమాతో ఆ కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చారు. కాబట్టి దాన్ని పూర్తిగా వినియోగించుకోవడం అనేటువంటి చాలా అవసరం ఉన్నది. క్రమశిక్షణ కావాలి, చక్కటి వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి, చక్కగా కాన్ఫిడెన్స్గా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. మనం కర్ర పట్టుకొని ముందుకు పోతున్నామంటే 10 మందినైనా ఎదిరించగలుగుతాం అనేటువంటి ఆత్మవిశ్వాసం మనలో కలుగుతుంది. కాబట్టే మనం ఆ కర్ర పెట్టుకున్నాం. తెలంగాణలో కర్ర లేనిది, ఆ కట్టె లేనిది ఏ పొలాలు కూడా, ఏ వ్యక్తి కూడా నడవడే. కాబట్టి ఆ కట్టి పెట్టుకున్నంత మాత్రాన, మా చేతుల్లో కట్టి పట్టుకున్నంత మాత్రాన ఓ విధంగా భయం అనేటువంటిది సమాజంలో కలుగుతుంది. ఆ సమాజంలో ఎవరు మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకే భయం కల్పిస్తూ ఉన్నాం. ఆ విధంగా భయపడే వాళ్ళు వెళ్ళిపోండి, లేదా జై తెలంగాణ అనండి. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో అంతటి ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు పోయేదండి. అయితే ఇక్కడ ఇంతే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు వస్తాయి. ఒక చక్కటి యోజన చేశాం, అన్ని విధాలుగా ఆ యోజనను జయం సంపాదించడానికి ఆ యజ్ఞం చేస్తూ ఉన్నాం అనుకోండి. ఇక్కడ కూడా ఈ 3 రోజుల నుండి జరిగే యజ్ఞం లాంటిదే రేపు మన జిల్లాలో యజ్ఞం చేయాలి. అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది సైనికుడికి